అఖండ 2 బాలయ్య బోయపాటి ఇదొక పెద్ద మాస్ కాంబినేషన్ మనందరికీ తెలిసిందే. హ్యాట్రిక్ హిట్లు కొట్టేశారు. ఆ రేంజ్ కాంబినేషన్ ఇది. చాలా రోజుల తర్వాత అఖండ 2 సినిమా అయితే వచ్చింది. ఎలా ఉంది రివ్యూలు అయితే చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సినిమాను కథ కోసం మాట్లాడుకుంటే చిన్న బాలకృష్ణ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉంటారు. ఆయన కూతురు డిఆర్డీఓలో పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చైనా జనరల్లో ఇండియా మీద ఎలాగైనా సరే పగ తెచ్చుకోవాలని చెప్పేసి బయోవార్ కోసం అయితే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైము ఒక వైరస్ని కనిపెట్టి దాన్ని అయితే అతిపెద్ద ఈవెంట్ అయిన కుంభమేళలో అయితే వాటర్లో కలిపేసి జనాలను ఇబ్బంది పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళని కాపాడడం కోసం ఒక యాంటీడోట్ అయితే తయారు చేయాల్సి ఉంటుంది. అది మన బాలయ్య కూతురు అయితే తయారు చేస్తుంది. ఇప్పుడు ఆమె తయారు చేసిన ఆ యాంటీడోట్ జనాలకు అందిందా లేదా ఆ వ్యాక్సిన్, సో జనాలు ఆ ఆపద నుంచి సేవ్ చేయగలిగారా లేదా, అందుకే ఆ యాంటీడోట్ని చేజిక్కించుకోవడానికి విలన్లు ప్రయత్నించిన ఫలితం సక్సెస్ అయిందా లేదా, మీన్ వైలు మన పెద్ద బాలయ్య వచ్చి ఆ యాంటీడోస్ ఏదైతే ఉందో దాన్ని విలన్స్కి చేతికి చిక్కకుండా కాపాడా లేదా అన్నదే స్టోరీ. ఈ సినిమాలో ఉన్న ఫస్ట్ హాఫ్ కోసం ఆడుకుందాం. ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు బాగోలేదు, నాకైతే నచ్చలేదు. టూ ల్యాగ్ బోరింగ్ అనిపించింది. ఓన్లీ ఇంటర్వెల్ సీన్ ఒకటే మనకి హైగా అనిపిస్తుంది, మిగతాదంతా మాత్రం వర్స్ట్. నాకైతే అస్సలు నచ్చలేదు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే సినిమా మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంది. సెకండ్ హాఫ్లో ఒక 4 సరైన సీన్లు ఉన్నాయి. ఆ 4 అయితే పెళ్ళి వాటి కోసం అయితే చూడొచ్చు. బట్ సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ ఉంది, కొన్ని చోట్ల ఉంది. ఇక ఈ సినిమాలోని ప్లస్ పాయింట్ కోసం ఆడుకుందాం. ఈ సినిమాలోని బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అది బాలయ్య. ఆ తర్వాత తమన్ మ్యూజిక్. తమను కూడా అంత ప్లస్ కాదు, ఎందుకంటే అక్కడక్కడ ఓకే అనిపించింది అంతే. వీళ్ళిద్దరే నాకు ఈ సినిమాలోని పాజిటివ్స్. ఇంకా మిగతా అన్నీ అంతగా ఏం నచ్చలేదు నాకు. ఆ తర్వాత సనాతన ధర్మంపై చెప్పిన కొన్ని డైలాగులు అవి కూడా బాగానే పేలినాయి. కొన్ని దేవుడి సీన్లు అయితే కొన్ని బాగానే వర్కౌట్ అయినాయి, అవి కూడా ఓకే అనిపించింది, పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నెగిటివ్ కోసం ఆడుకుంటే సినిమాలో బిగ్గెస్ట్ నెగిటివ్ ఏమన్నా ఉందంటే అది బోయపాటి. ఆయన ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ అయితే నాకు అసలు నచ్చలేదు. ఆయన చేసిన ఆ చెప్పిన కథ విధానం ఏదైతే ఉందో అదైతే టూ ల్యాగ్ బోరింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా దారుణంగా అనిపించింది, బిగ్గెస్ట్ మైనస్ ఫస్ట్ హాఫ్. ఆ తర్వాత అతి బాలయ్య బోయపాటి సినిమా అంటే మినిమం కొంచెం అతి ఉంటుంది అని చెప్పేసి మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయి వెళ్తాం. బట్ ఈ సినిమాలో అతి కన్నా అతి ఉంటుంది చాలా దారుణంగా. సో మన వాళ్ళు ఏం తీసినా చెల్లితే పర్లేదు, చూస్తారులే జనం అనుకున్నాడేమో మరి తెలీదు. ఈ సినిమాలో చాలా దారుణంగా అయితే చూపించాడు. అదైతే మరీ ఓవర్గా అనిపించింది, టూ మచ్గా. మ్యూజిక్ కూడా అక్కడక్కడే ఓకే ఓకే అనిపించింది తప్ప మరీ అంతగా అనిపించలేదు. ఇక ఈ సినిమాలో ఉన్న పర్ఫార్మెన్స్ కోసం ఆడుకుందాం. ముందుగా బాలయ్య గారు అయితే ఇరగతీసారు నెక్స్ట్ లెవెల్లో. ఆయనకి ఇచ్చిన రోల్ అయితే సెకండ్ క్యారెక్టర్ అయితే ఓ రేంజ్లో అనిపించింది. ఫస్ట్ క్యారెక్టర్ నాకు అంతగా ఎక్కలేదు, కానీ సెకండ్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత సంయుక్త మీనన్ కేవలం పాట కోసమే తీసుకున్నట్టు అనిపించింది. ఆమె వెంటనే లేపాడు దొబ్బారు క్యారెక్టర్ అయితే. అలాగే బాలయ్య కూతురుగా నటించిన బజరంగి భాయిజాన్ ఫేమ్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా పర్లేదు, ఏదో డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసిందంటే మరీ అలా గుర్తుండిపోయే రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే కాదు. అలాగే ఆది పినిశెట్టి కూడా పర్లేదు, ఏదో అంతే కానీ గుర్తుండిపోయే రోల్ అయితే కాదు. బట్ తన మేకప్ చూసిన తర్వాత నాకైతే చాలా ఏదో పెద్ద రోల్ చేస్తాడేమో, ఓ రేంజ్లో ఉంటుందేమో, నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్ చేస్తాడేమో విలన్ రోల్లో అనుకున్నాను. బట్ మేకప్ బాగుంది కానీ ఆ రోల్ అయితే అంతగా అయితే నచ్చలేదు నాకు. అట్ ద సేమ్ టైం పిఎం క్యాండిడేట్ కూడా ఓకే ఓకే అనిపించారు, పర్లేదు. బట్ చైనాకి సంబంధించిన సోదరు ఎవరైతే ఉన్నారో తనకు కూడా తేలిపోయాడు. అసలు హీరోకి ఎదురంటూ లేకుండా ఓన్లీ వన్ సైడ్ వార్ అన్నట్టు నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుంటుంది బాలయ్య క్యారెక్టర్ అయితే. అసలు ఒక్కడ కూడా ఎదురుగా నిలబడలేడు, ఆ రేంజ్లో ఉంది. ఓన్లీ వన్ సైడ్ అయిపోయింది. సో దానివల్ల ఏమో నాకు అంత ఇంపాక్ట్ అయితే కలగలేదు ఈ సినిమా వల్ల. బాలయ్య క్యారెక్టర్ మరీ టూ మచ్గా డిజైన్ చేశారు. ఆర్మీ ఎదిరించలేదు, మనోడి మాయ మంత్రాలు నేర్చుకున్న విలన్ కూడా ఎదిరించలేడు, అసలు ఎవడో ఎదిరించలేడు అన్నట్టు. దానివల్ల అనుకుంటే తేలిపోయిన మిగతా క్యారెక్టర్లు అంతగా ఎక్కలేదు ఏవి. తెలిసి బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఎక్కచ్చు, మిగతా వాళ్ళకి అయితే అంతగా ఎక్కదు. నాకైతే ఈ సినిమా ఒక యావరేజ్ సినిమా అనిపించింది. ఓన్లీ ఒకసారి అయితే చూడొచ్చు, అది బాలయ్య కోసం ఆ 4 సీన్ల కోసం అంతే. సో మీరు ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మూవ్మెంట్. థ్యాంక్ యూ.